వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఇప్పటికే ఎకానమీ పల్స్కు సంబంధించి తెలంగాణది 2 సెషన్స్ అందించినాం. ఇది లాస్ట్ సెషన్ ఇంకా. సో ఈ సెషన్లో ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ ఈ 2 అంశాలు ఉన్నాయి, వాటిని ప్రస్తావిస్తున్నాం. అదేవిధంగా మనకు మిగతా అంతా గణాంకాలు ఉన్నాయి. సో అంటే జిల్లాల వైశాల్యము, జెండర్ రేషియోస్ ఇట్లాంటివి అవి ఓకే మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డేటా అనేది ఇంకేం లేదు, టేబుల్ ఫార్మాట్లో డేటా ఉంది. సో మరి ఇండస్ట్రీ సెక్టార్గాన మనం తీసుకుంటే తెలంగాణకు సంబంధించి GSVAలో తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 ఓకే 2023-24 ఓకే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 2.46 lakh crore ఉన్నది. ఓకే సో GSVAలో పారిశ్రామిక రంగం బాట 2.46 lakh crore. ఇదే మనం పర్సంటేజ్ రూపంలో చూస్తే 17.78%. రైట్. సో పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, అండ్ ఆ పర్సంటేజ్ అంత మొత్తానికి సమానమో గుర్తుపెట్టుకోండి. రైట్. సో మరి 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఇవి అంటే ముందస్తు అంచనాలు. ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ తెలంగాణ ఎక్స్పీరియన్స్డ్ 8.68% గ్రోత్, 8.68% వృద్ధి రేటును నమోదు చేసింది. అంటే చాలా మంచి వృద్ధి రేటు అనమాట. పారిశ్రామిక రంగము ఎంత ఎక్కువగా వృద్ధి రేటు చూపిస్తే అంత ఎక్కువగా వస్తు ఉత్పత్తి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. సేవా రంగం ఎంత అభివృద్ధి చెందినా ఉద్యోగాల కల్పన తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు చదువు లేని వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. రైట్. సో ఈ విధంగా అంటే 2022-23తో పోలిస్తే 2023-24లో వృద్ధి రేటు 8.68% ఎక్కువ ఉంది. రైట్. సో మరి ఇండస్ట్రియల్ సెక్టార్ GSV అట్రిబ్యూటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, మరి పారిశ్రామిక రంగంలో కూడా మనకు ఉపరంగాలు ఉంటాయి కదా. సో తయారీ రంగం అని, గనులు అని చెప్పి, అదేవిధంగా మనకు నిర్మాణ రంగము, రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ ఇట్లా ఉంటాయి. సో మరి ఇందులో ఎక్కువగా ఏ రంగం ఉందంటే తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో రైట్ ఎక్కువగా దీని వాటానే ఎక్కువ ఉన్నది. రైట్. సో ద రిమైనింగ్ కంట్రిబ్యూషన్ కమ్స్ ఫ్రమ్ 50%. సో మనకి ఇట్లా అడుగుతాడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్, తెలంగాణలో పారిశ్రామిక రంగంలో ఏ ఉపరంగం ఎక్కువ వాటాను కలిగి ఉంది? తయారీ రంగం. సో 50% ఉన్నది. ఇక మిగతా మనం చూస్తే నిర్మాణం కానీ, మైనింగ్, క్వారీయింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. మిగతా అన్ని కలిపి 50% ఉంటాయి. కేవలం తయారీ రంగమే 50% అన్నమాట. సో చూడండి, మొత్తం మనం అన్ని రంగాలుగా చూస్తే తెలంగాణలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ 15.42% అయితే పారిశ్రామిక రంగం 17.78 అండ్ సేవా రంగం చాలా ఎక్కువ ఉన్నది, 66.80 ఉంది. రైట్. తెలంగాణలో అతి ఎక్కువగా ఉన్న రంగం ఏదంటే సేవా రంగము. మరి పారిశ్రామిక రంగం మాత్రమే తీసుకుంటే తయారీ రంగం అనేది 50%, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 50% వాటాను కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నిర్మాణ రంగము, కన్స్ట్రక్షన్ సెక్టార్ 29.17%. ఆ తర్వాత మైనింగ్ అండ్ క్వారీయింగ్, గనులు ఇవి 12.33. చిట్ట చివరికి ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై సో ఇవి 8.32%. తెలంగాణలో పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలు గరిష్టం నుంచి కనిష్టానికి అమర్చండి, ఇలా కనిష్టం నుంచి గరిష్టానికి అమర్చండి అనొచ్చు. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏం లేదు, మీరు ఈ ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్, మైనింగ్ తీసుకోవాలి. ఈ ఎలక్ట్రిసిటీ, మైనింగ్ చివరి ఉన్నట్టుగా ఊహించుకుంటే దాట్స్ ఇట్. మిగతా అంతా అదే ఆర్డర్లో ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచి, చాలా ఇంపార్టెంట్. పారిశ్రామిక ఉత్పత్తి సూచి మనకేం చెప్తుంది అంటే, సో షార్ట్ టర్మ్ గ్రోత్ ఆఫ్ స్వల్పకాలిక వృద్ధి ఏ రంగాల్లో? తయారీ రంగము, విద్యుత్ రంగము, మైనింగ్ రంగం ఈ మూడింటిలో స్వల్పకాలిక వృద్ధి అనేది చెప్తుంది. సో మరి తెలంగాణ రాష్ట్రంలో IIP కాంపౌండెడ్ మంత్లీ గ్రోత్ రేట్ అంటే రైట్ ఈ నెల మనకు వృద్ధి, దానిపైన మళ్ళీ వృద్ధి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 ఉందనుకోండి, తర్వాత నెల 110, తర్వాత నెల 110 పైన ఎంత పెరిగింది, 110 పైన ఎంత పెరిగింది, సే ఫర్ ఎగ్జాంపుల్ 120 దాకా వచ్చింది, 120 పైన ఎంత పెరిగింది, అలా చూస్తే కాంపౌండెడ్ అని అంటాం. మరి ఓకే ఈ ఆర్థిక సంవత్సరము తొలి త్రైమాసికంలో అంటే 2024 ఏప్రిల్, మే, జూన్లో 2.90% ఉన్నదన్నమాట. రైట్.
కానీ గత ఏడాది ఇదే 3 నెలలు 1.48, అంటే గత ఏడాది 100 ఉంటే 101.48 అయింది. ఈ సంవత్సరం 100 నుంచి 102.90 అయింది. అంటే గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు ఉన్నది. అదే మనం జాతీయ స్థాయిగాన చూసుకుంటే జాతీయ స్థాయిలో 0.52% పెరిగింది. మనదేమో 2.90% పెరిగితే కేంద్రంలో మొత్తం దేశం చూస్తే 0.52%. గతంలో 0.75%. అంటే గతంలో మనకు 1.48. అంటే ఏ సంవత్సరం చూసినా కూడా జాతీయ స్థాయి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రము తయారీ రంగంలో లేదా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మంచి వృద్ధి రేటును ప్రదర్శిస్తూ ఉన్నది. సో ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్సెక్టార్లో మనకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి పెరగడానికి ప్రధానమైన ఉపరంగం ఏదంటే తయారీ రంగం. నేరుగా వచ్చే క్వశ్చన్. సో ఇటీవల రిలీజ్ చేసిన ఎకానమీ పల్స్ ప్రకారము తయారీ రంగం బాగా అభివృద్ధి చెందడానికి ఏది కారణము అని అడుగుతాడు. సో ఏది కారణం మనకు? తయారీ రంగము. నెక్స్ట్, సో ఈ సెక్టార్ అనేది మనకు ఆరోగ్యవంతమైన వృద్ధి రేటును నమోదు చేస్తూ ఉంది. సో 6.50 2024-25లో ఇది 6.50 వృద్ధి రేటును నమోదు చేసింది. గతంలో 6.10 వృద్ధి రేటుని గడిచిన సంవత్సరం 3 నెలల్లో వృద్ధి రేటు 6.10, ఇప్పుడు ఏకంగా 6.50 అన్నమాట. సో మరి భారతదేశ తయారీ రంగంగాన చూస్తే అక్కడ కేవలం 0.25% మాత్రమే వృద్ధి రేటు ఉన్నది ఈ సంవత్సరం. గత ఏడాది 0.67, అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గిపోయింది వృద్ధి రేట్ అన్నది. సో కానీ తెలంగాణలో మాత్రం పురోగమిస్తూనే ఉంది, రైట్. అండ్ అదేవిధంగా మైనింగ్ సెక్టార్ ఇది కాస్త రీకవరీలో ఉన్నది, అంటే మళ్ళీ పుంజుకుంటూ ఉందన్నమాట, రైట్. సో గత ఏడాది -58.2%, అంటే వృద్ధి రేటు రుణాత్మకంగా ఉంది. ఇప్పుడు ఇది తగ్గిందనమాట, -1.25%కి వచ్చింది. అంటే గతంలో 5 యూనిట్లు కోల్పోతే ఇప్పుడు కేవలం 1 యూనిట్ మాత్రమే కోల్పోయినాం. సో అంటే కాస్త మెరుగైనట్టే కదా అది. నెక్స్ట్, మరి తెలంగాణలో ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి 151.4 ఉన్నది ఏప్రిల్ 2022లో. ఏప్రిల్ 2022లో 151.4. సో జూన్ 2024కు 182.6కి వచ్చింది. మనమేమి గుర్తుపెట్టుకోవాలా? ఏప్రిల్ 2022లో, జూన్ 2024లో గరిష్టం ఎక్కడ? 228.9 అన్నమాట. మార్చ్ 2024లో గరిష్ట స్థాయికి చేరింది. సో గరిష్టము ఇవి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, కనిష్టం మాత్రం మనకు అప్పట్లోనే ఉన్నది. సో ఈ విధంగా మనకు పారిశ్రామిక వృద్ధి సూచి అనేది ఈ గణితం తగ్గించుకుంది. నెక్స్ట్ మనకు కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. సో తెలంగాణలో వృద్ధికి బాగా కారణమైంది తయారీ రంగంలో వృద్ధి ఉంది. ఆ వృద్ధికి కారణమైంది ఏ తయారీ అంటే కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు. 27.58% వృద్ధి రేటును మనకు చూపించినాయి, రైట్. సో పారిశ్రామిక రంగంలో ఏ ఉపరంగం బాగుంది? తయారీ రంగం. తయారీ రంగంలో ఏ వస్తువుల తయారీ మనకు బాగా ఎక్కువ ఉన్నది? కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఇట్లా మనకు క్వశ్చన్ ఉంటుంది, రైట్. సో మరి నెక్స్ట్ సేవా రంగంగాన చూస్తే ఎప్పుడు చూడండి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సేవా రంగమే కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. సో రైట్, 2014-15లో 61.31% మాత్రమే సేవా రంగం వాటా ఉంటే మనకి ఇప్పుడు 2023-24కి వచ్చేసరికి 66.80 అక్కడికి వచ్చింది. ఇక్కడ చూడండి మీరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వ్యవసాయ రంగం వాటా 16.32 అయితే ఇప్పుడు తగ్గింది, రైట్. పారిశ్రామిక రంగం వాటా 22.27 అయితే 17.78 తగ్గింది. కానీ సేవా రంగం వాటా పెరిగింది. ఈ 2 రంగాల వాటా తగ్గడము ఎంత మేర తగ్గిందో ఈ రంగం అంత మేర పెరిగింది, రైట్. సో మనకి ఇది స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు. ఇటీవల విడుదల చేసిన ఎకానమీ పల్స్ నివేదిక ప్రకారము తెలంగాణలో ఇచ్చేసి ఆప్షన్స్ ఇస్తాడు. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వాటా తగ్గింది, అంతమేర సేవా రంగం పెరిగింది. వ్యవసాయ రంగం వాటా తగ్గింది కానీ అంతమేర పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరిగింది. సేవా రంగం వాటా తగ్గింది, అంతమేర వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం వాటాలు పెరిగింది. అన్నీ షేర్స్ పెరిగినాయి అట్లా ఇస్తాడు. సో కరెక్ట్గా ఏంది?
పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగాల వాటా తగ్గింది, అంతమేర సేవా రంగం వాటా పెరిగింది. కానీ ఇప్పుడు మనకు పారిశ్రామిక రంగం కూడా పుంజుకుంటుంది. అందులో తయారీ రంగం 50% మేర ఉన్నది. అందులో మన కంప్యూటర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అతి ఎక్కువగా ఉన్నాయి. సో ఇంత మైన్యూట్గా మనం గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ మరి సేవా రంగంలో ఉపరంగాలుగా చూస్తే సో చూడండి మనకు అతి ఎక్కువగా ఇది. సో మరి ఇదేది ట్రేడ్ అండ్ రిపేర్ కాదు, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ అనేది కాదు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కాదు, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, వెల్డింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. సో ఇది మనకు సేవా రంగంలో ఎక్కువ వాటా ఉన్నది. ఇంతకుముందు ఏం చూసినాం మనము, పారిశ్రామిక రంగంలో ఎక్కువ తయారీ రంగం, వ్యవసాయ రంగంలో ఎక్కువ పంటల రంగం క్రాప్. సో మరి సేవా రంగంలో ఇది రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ వెల్డింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 36.51% కన్నా. అతి తక్కువగా ఏమున్నది రైట్ మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ పాలన అనేది తక్కువగా ఉన్నది. ఎక్కువగా ఉన్నది రియల్ ఎస్టేట్ అన్నమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరి హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్, దక్షిణ భారతదేశం నగరాల్లో హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ గానా చూస్తే తెలంగాణకు చెందిన హైదరాబాద్, తెలంగాణ రాజధాని హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉన్నది. చూడండి బెంగళూరు 132, చెన్నై ఇది 2023లో, మరి తెలంగాణ చూస్తే 174.75 అండ్ 2024కి వచ్చేసరికి 190.99. ఓకే, ఫస్ట్ హైయెస్ట్ తెలంగాణ, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకు తిరువనంతపురం కేరళ, థర్డ్ హైయెస్ట్ వచ్చేసి మనకు వైజాగ్ అన్నమాట ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా ఓకే తెలంగాణ మనకు హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్లో అగ్రస్థానంలో, దక్షిణాది నగరాల్లోనే హైదరాబాద్. రేపొద్దున మనకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి గ్రూప్ 1 మెయిన్స్లో, సో హైదరాబాద్ ఓకే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుతూ ఉన్నది అని అంటే, హైదరాబాద్కు ఉండే సానుకూల అంశాలు, పెద్ద ఎత్తున వర్షాలు పడడం కానీ, పెద్ద ఎత్తున ఎండ ఉండడం కానీ, పెద్ద ఎత్తున చలి ఉండడం కానీ, ఓకే వరదలకు గురయ్యే ప్రమాదం కానీ లేదు. బట్ ఇటీవల పర్యావరణ మార్పు, ఆక్రమణల వల్ల ఇది అవుతుంది. దానికి హైడ్రా ఉదాహరించవచ్చు. హైడ్రా ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇది కోట్ చేయొచ్చు అనమాట. ఇటీవల విడుదలైన మనకు హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్, ఎకనామిక్ పల్స్లోని హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్ ఓకే దక్షిణ భారతదేశంలోనే అతి మెరుగైన స్థానంలో ఉన్నది ఈ సూచీలో అని చెప్పి రాయాలి. రైట్. సో నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో చాలా ఇంపార్టెంట్, ఏప్రిల్ జూన్కి సంబంధించిన డేటా ఈ బుక్లో ఉన్నది. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 53.1% పెరిగింది. గతంలో 49.2% ఉండింది. అంటే ఈ పని చేసే ఏజ్ గ్రూప్లో ఉంటూ ఎంతమంది పని కోరుకుంటున్నారో, ఎంతమంది పనిలో ఉన్నారో దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటాం. సో వీళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది. 49.2 ఉండే గతంలో, ఇప్పుడు 53కి వచ్చింది. ఓకే, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది గతంలో 100లో 8 మంది అన్ఎంప్లాయీస్గా ఉంటే ఇప్పుడు 7 మందే ఉన్నారు. అంటే ఒక్కడికి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చింది కదా. సో అంటే ఉద్యోగాలే బాగా కల్పన ఉన్నది. సో 50% ఆఫ్ న్యూ. మరి ఇంకా ఇక్కడ చూడండి, కొత్తగా ఉద్యోగాలు పొందిన వాళ్ళలో 18 to 25 వాళ్ళు 50% మేర ఉన్నారు. సో ఇట్లా చూస్తే ఏమవుతుంది, మనకు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే వీళ్ళు ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. సో అది చాలా మెరుగైందనమాట. సమాజానికి సుదీర్ఘకాలం వాళ్ళు జాబ్ చేయొచ్చు. అదేవిధంగా మనం పట్టణ ప్రాంతంలో తెలంగాణను కానీ చూస్తే తయారీ రంగం అనేది బాగా డామినేట్ చేస్తూ ఉన్నది. ఓకే, బాగా దీని కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. జూన్ 2023లో 27.5 ఉంటే మనకు ఇప్పుడు 28.8%కు, ఒకనొక సమయంలో 29.8కు వెళ్ళింది మార్చిలో, బట్ తర్వాత కాస్త తగ్గిందనమాట. సో అదేవిధంగా మనకు ఈ తృతీయ రంగం ఏదైతే ఉందో సో అది 16.9 నుంచి కాస్త తగ్గుతూ వచ్చిందనమాట. జూన్ 2024 నాటికి 67.5%కి వచ్చింది. సో ఒకవైపు తృతీయ రంగం తగ్గుతూ ఉండడం, మరోవైపు తయారీ రంగం పెరుగుతూ ఉండడము, మరోవైపు 18 to 25 వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు రావడము. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమని కన్క్లూడ్ చేయవచ్చు, తయారీ రంగం అనేది మనకు మెరుగయ్యే కొద్దీ ఉద్యోగాలు ఎక్కువగా దొరుకుతాయి. రైట్. సో అదే ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఇండికేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. రైట్. అండ్ అదేవిధంగా అర్బన్ వర్కర్స్ మనం జెండర్ వైజ్గా చూస్తే వ్యవసాయ రంగంలో మనకు ఓకే మేల్ కేవలం 2.94 మంది ఉంటే ఫీమేల్ 3.71. రైట్. సో ఓకే పర్సన్స్ అందరు కలిపి ఈ 5.96 ఏమో ఫీమేల్ అన్నమాట. అదే మనం సెకండరీకి వస్తే గాన 29.56 మేల్ ఉన్నారు అర్బన్లో. సెకండరీ అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలో 26.49 మేల్.
ఇక్కడ చూడండి 67.55, ఇక్కడ దాదాపుగా సేవా రంగంలో మహిళలు పురుషులు దాదాపుగా సమానంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సో ఇంకా మనకు మహిళలే ఎక్కువ మంది పనిచేస్తున్నట్టుగా గణాంకాలు కూడా చెప్తా ఉన్నాయి కొన్ని సందర్భాలు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది ఎకానమిక్ పల్స్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు అమిగోస్ ఐఏఎస్ అందించింది. మిగతా అన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో అవి మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే అవి ఒక్కొక్కటి పెట్టుకుని చదవడం ఓకే పెద్దగా లైక్ మీకు చూసేందుకు ఏమి ఉండదు దాంట్లో. సో మీరు చదివి నేర్చుకోవాల్సి ఉంటుంది, రైట్. సో మరి ఇతర అంశాలు అనమాట యోజన కానీ కురుక్షేత్ర కానీ గ్రూప్ 1 మెయిన్స్కు గ్రూప్ 2కు ఉపయోగపడేలా నెక్స్ట్ సెషన్స్ నుంచి అమిగోస్ ఐఏఎస్ మీకు అందిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.